this is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 3 understanding coordinators exercise 3.3 లో 5th problem. The measures of two adjacent angles of a parallelogram are in the ratio 3:2. ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఇచ్చారన్న రేషియోలో 3:2 అని ఇచ్చారు. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎ పారలోగ్రామ్. అయితే ప్రతి ఒక్క యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. చూద్దాం. ఏ బి సి డి టూ అడ్జసెంట్ యాంగిల్స్ అంటున్నారు. ఇదైనా తీసుకోవచ్చు. ఓకే, ఎప్పుడే కానీ రేషియోలో ఇస్తే ఎక్స్ అని తీసుకోవాలి అని అన్నా నేను. ఓకేనా? ఎస్. లెట్ ఏబిసిడి ఈజ్ ఏ parallelogram such that m time of angle B is to m times of angle C equal to 3:2. Let m times of angle B equal to 3x and m times of angle C equal to 2x. ఇప్పుడు ఈ టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? అడ్జసెంట్ యాంగిల్స్ కదా ఇవి. సప్లిమెంటరీ అవుతుందా? అదే రాస్తాను. నౌ m times of angle B plus m times of angle C equal to 180 degree. Adjacent angles, sum of adjacent angles is equal to supplementary. Okay, so m times of angle B 3x, m times of angle C 2x, 5x equal to 180, x equal to 180 by 5, 5 1 ja 5, 5 3 ja 15, 3 will come, 5 6 ja 30. That means x equal to 36 degree. సో ఎక్స్ తెలిసిపోయింది. ఇప్పుడు మనకి బి అండ్ సి యాంగిల్స్ కావాలి. నౌ ఎం టైమ్స్ ఆఫ్ యాంగిల్ బి కదా, అంటే యాంగిల్ బి ఈక్వల్ టు 3x డిగ్రీ అన్నారు. యాంగిల్ బి ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్, ఎక్స్ మీన్స్ 36 డిగ్రీ. 18 6 7 78 9 కదా, 10 అవుతుంది. 108 డిగ్రీ అవుతుంది బి అనే యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ సి ఈక్వల్ టు 2x, 2 ఇంటూ 36 డిగ్రీ అంటే 72 డిగ్రీ యాంగిల్ సి. ఇప్పుడు మనకి ఈ యాంగిల్ తెలిసిపోయినాయి ఇవి రెండు కూడా. యాంగిల్ బి ఈజ్ ఆపోజిట్ టు యాంగిల్ డి, అంటే ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయేమో, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా. ఇవి రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి. ఓకే, నౌ దస్ అని పెట్టుకోండి. నౌ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఏ. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 108 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈక్వల్ టు 72 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ the required measures of the angles of the parallelogram are 72 degree, 108 degree, 72 degree and 108 degree. ఇంతేమా 5th ప్రాబ్లము. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.